పైనుంచి ఆదేశాలు వచ్చింటాయా? సో ఆ పైన ఉన్న వ్యక్తి పోలీసులతో పాటు పక్కకుండి చూసిండు ఆ ఇన్సిడెంట్. కానీ అంటే మీరు చూడలేదంటారు. సో అక్కడ కొన్ని ఎలా జరుగుండో ఓకే నేను ఆ ఎన్కౌంటర్ గురించి కూడా చెప్తాను. ఆ ఎన్కౌంటర్లో కొన్ని సహేతుకమైన డౌట్స్ వస్తాయి, దాని చుట్టూ మీరు ఎన్నైనా అనుకోవచ్చు ఇది జరుగుండి ఉండొచ్చు అని. కానీ నాకు విజయవాడలో 6 కిడ్నాప్ చేసి ఉండుండొచ్చా, కిడ్నాప్ చేశారా? నేను చెప్పేది ఇప్పుడు నేను ఏమన్నా ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పినా అంటే ఓకే ఎవరు 2 రకాల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకటి ఏంటంటే లైవ్ గా అక్కడ పర్సన్ నెక్స్ట్ ఉన్నప్పుడు తెలుస్తుంది, ఒక వే, దట్ ఈస్ వన్ వే. కానీ ద బిగ్గర్ ప్లాన్, ద మాస్టర్ మైండ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు దుబాయ్ లో కూడా ఉండి ఇక్కడ చేయిస్తాడు. ఎన్ని కేసులు అని అప్పట్లో దుబాయ్ లో ఉన్నానికి ఎట్లా తెలుసు ఇక్కడ ఏంటి మీరు చెప్పండి. ఓకే, అంతకుముందు ఓకే ఇప్పుడు మీరు కొన్ని ప్రమాదాలను చూసిన తర్వాత ఒక్కొక్క ప్రమాదానికి ఇంకొక ప్రమాదానికి సారూప్యత ఉండదు. ఒక్కొక్క మర్డర్కి ఇంకొక మర్డర్కి సారూప్యత ఉండదు. ఒక నేరస్తుడికి ఇంకొక నేరస్తుడికి మోడస్ ఆపరాండి ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఏం చెప్పారు అంటే నో ఓకే, ఇప్పుడు మిగిలిన క్రైస్తవ సోదరులు అందరూ చెప్పిన దానికి భిన్నంగా మీరు చెప్తున్నారు. ఇప్పటి వరకు క్రైస్తవులు అందరూ ఏం చెప్పారంటే, పాస్టర్లు అందరూ ఏం చెప్పారంటే, మాకు ఈ మరణంపై నమ్మకం ఉంది, ఇది హత్య అయి ఉండొచ్చు, హత్య అంట అని మేము నమ్ముతూ ఉన్నాము, ఈ హత్య ఎలా జరిగిందో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి బైక్ పై కనిపించిన వ్యక్తి డూప్ అంటూ ఉన్నారు. ఓకే, ఇవన్నీ సహేతుకమైనటువంటి అనుమానాలే, అనుమానించడానికి అవకాశం ఉన్నటువంటి థింగ్సే. నిజమే, ఆ ఫేస్ కనపడలేదు, ప్రవీణో కాదో నాకు తెలీదు, డూప్ పెట్టుండొచ్చు. ఓకే, ఆ టీషర్ట్ అవునో కాదో ఎవరిదో వేసి ఉండొచ్చు, ఆ వ్యక్తి తల దించుకునే ఉన్నాడు కాబట్టి అది ప్రవీణ్ పగడాల కాదు, నైట్ టైంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫేస్ కనపడలేదు. అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆ లేచినటువంటిది ఏంటి, ఎవరైనా కావాలని ఆ దుమ్ము లేచే విధంగా క్రియేట్ చేశారా, కెమెరాల ముందుకు వచ్చి కనపడే విధంగా ఏదైనా స్క్రిప్ట్ ప్లాన్ చేశారా, ఇవన్నీ సహేతుకమైన డౌట్స్. కానీ మీరు బియాండ్ డౌట్స్ అన్నిటికీ కూడా అవతల మీరు ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇవిగో ఆధారం 6 అని చెప్పేశారు మీరు, అయిపోయింది. లేకపోతే ఎవరో కొంతమంది చంపేశారంట, ఆయన కిడ్నాప్ తీసుకున్నారంట, ఎవరో ఆధీనంలోకి వెళ్ళిపోయాడంట అనుకుంటే అప్పుడు నేను కూడా అనుకోవచ్చు, అవునంట ఎవరో కిడ్నాప్ చేసి ఉండొచ్చు, అవకాశం ఉందా లేదా చెప్పండి అని నేను కూడా అడుగుతా. కానీ మీరు అది కాదు అన్నది, 7 కిడ్నాప్ చేశారు, క్లియర్ అయిపోయింది. 2 హైదరాబాద్లో ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో ఆయన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఒక మత్తు ఇంజక్షన్ ఎక్కించారు, ఇంకొకరు గొంతులో లిక్కర్ పోసారు, ఇంకొకరు షర్ట్ విప్పి వాళ్ళు వేసుకున్నారు. మీరు ఇదంతా క్లియర్ చేసేశారు, ఒక ఇన్వెస్టిగేషన్ సీన్ టు సీన్ చెప్పేశారు మీరు. ఇంకా దీని చుట్టూ వాళ్ళ అనుమానం, ఈ ఎన్కౌంటర్ దగ్గర ఏం జరిగింది, ఈ అనుమానాలు ఏం కాదు, మీరు క్లారిటీ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తికి ఏదైనా జరిగిన ఒక వ్యక్తుల సమూహానికి మాత్రం అన్యాయం జరగకూడదు. ఒక వ్యక్తి దాచేటటువంటి వాస్తవం వల్ల ఒక వ్యక్తుల సమూహానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ 6 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎవరైనా ఇస్తే ఆ పోలీస్ దాస్తున్నాడు అని అంటే ఆ పోలీస్ కూడా బయటకు రావాలి. కాబట్టి మీకు చెప్పిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తికి చెప్పిన వ్యక్తి ఎవరు, లేదా మీకు చెప్పిన వ్యక్తి చూశాడా, లేదా ఆ పోలీసు వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యాడా? ఒకవేళ పోలీసే చెప్పుంటే దాన్ని పోలీసు దాస్తున్న విషయం చెప్పండి, బయటకు తీద్దాం. బయటకు తీయాలనే కదా మరి మీరు చెప్పకుండా ఎలా తీస్తాను? నేను అమెరికాలో ఉంటాను, నాకు చెప్పిన వ్యక్తి డీటెయిల్స్ నేను ఇవ్వను, సమయం వచ్చినప్పుడు ఇస్తాను. మీరు రాజకీయ నాయకులా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు అంటారు నా దగ్గర పలానా పార్టీ అన్యాయం చేసింది, పలానా పార్టీ ద్రోహం చేసింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు సమర్పిస్తాను అంటారు. ఆ తర్వాత సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు, సమయాలు సంవత్సరాలు అయిపోతుంటుంటాయి. మీరు కూడా రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం జరిగింది, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావట్లేదు, క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసు, మీరేమో ఆ వ్యక్తి పేరు బయట పెట్టను అంటున్నారు. పెడుతున్నా కదా, A1 చిన్నజీయర్ స్వామి, అదే ఆ వ్యక్తుల పేర్లు చెప్పింది ఎవరు? ఇప్పుడు వీళ్ళందరి పేర్లు మీకు తెలుసా? పని చిన్నజీయర్ స్వామి ఆదేశాలు జారీ చేశాడని మీరు విన్నారా? మనకు వచ్చిన సమాచారం చెప్తా. అదే నేను అంటుంటా, మీకు ఎక్కడి వరకు ఇచ్చారు? చిన్నజీయ దగ్గర నుంచి, ఇంకో కేంద్ర మంత్రి దగ్గర నుంచి, ఒక ఎంపీ దగ్గర నుంచి ఇంతమంది సమాచారాన్ని మీకు ఇచ్చి ఎలా చంపారు అని సీన్ టు సీన్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, ఆయనకి ఉన్నటువంటి ఆ సమాచారం ఏంటో చెప్తే మేము కలిసి వెళ్ళి అవసరమైతే ఒక కమ్యూనిటీ సపోర్ట్ తీసుకుని ఇదిగో వాస్తవం అని చెప్పి పోలీసులకు ఇస్తే వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక కుటుంబానికి మరో కమ్యూనిటీకి న్యాయం జరిగినటువంటి అవుతుంది కదా.
నాలాంటి వాడి యొక్క ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు పోలీసులు ఆధారపడారంటే మరి వాళ్ళకున్న ఫోరెన్సిక్ విభాగాలు ఎందుకు లేదు? మీరు అన్నట్టు అబద్ధం చెప్పారు. మీకు నమ్మకం లేదు కదా. నేను అంటుంది ఒకటే, పోలీసులు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా చెప్పండి. పోలీసులు బయట పెట్టండి, ఫస్ట్ అయితే వాళ్ళు బయట పెట్టండి రిపోర్ట్స్. ఓకే, అంటే పోలీసులు ప్రెజర్ లో ఉన్నారు, బయట పెట్టట్లేదు, రైట్? వాళ్ళకి పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టట్లేదు, రైట్? వాళ్ళు పెట్టట్లేదు, మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, మీరైనా పెట్టాలిగా. నాకు షేర్ చేస్తారా ఇన్ఫర్మేషన్? నేను వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నేను వెళ్ళి ఆధారాలు చదువుతాను, ఆ ట్రక్ ఎక్కడుందో నేను వెళ్ళి కనుక్కుంటాను, ఆ కార్ ఎక్కడుందో నేను వెళ్తాను. పోలీసులు కనుక్కోమనండి. మీ దగ్గర ఉన్నాయి కదా, నాకు పోలీసులు ఇవ్వడం లేదు, పోలీసులు నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ అడుగుతుంటేనే ఇవ్వట్లేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చిన్న డొంక్ ఇవ్వండి, తీగలాగేద్దాం. మీ దగ్గర ఉన్న ఆధారం నాకు ఇవ్వండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతున్నా. పోనీ ఆ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఏంటో నాకు ఇవ్వండి, నేను ఎక్కడా చెప్పను, నేను లాగుతాను తీగ. ఆ పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకాల ఉన్న 7 ఎవరు లాగుదాం ఫస్ట్, ఆ తర్వాత ట్రక్ ఎక్కడ ఉన్నాయో బయట పెడదాం ఫస్ట్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్ నుంచి హైర్ చేసుకున్నటువంటి ఎక్కడి నుంచి మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయగఢ్. ఎస్. ఓకే, ఎవరు హైర్ చేశారు? భూపతిరాజు శ్రీనివాస వర్మ. భూపతిరాజు శ్రీనివాస వర్మ. డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి? నరసాపురం బీజేపీ ఎంపీ. అంతేనా, ఇంకెవరు లేరా? పైన ఉన్నది చిన్నజీఆర్ స్వామి అండ్ అమిత్ షా. సో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, డబ్బులు ఇచ్చారు. మళ్ళీ మీరు ఎట్లా రేపు ఇంకొకరు వచ్చి భారతదేశంలో క్రిస్టియానిటీని పెంచేస్తున్నారు, నేపాల్ అధ్యక్షుడు కూడా వచ్చి ఇక్కడ అక్కడ నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి అంటారు. నాకు అన్నది అది కాదు, నాకు ఆధారాలు కావాలి. ఇప్పుడు ఇంకొకటి అంటే ఆధారాలు లేకుండా ఇప్పుడు సమీ అనేటటువంటి వ్యక్తి కూడా నిన్న ఒకరు వచ్చారు, ఎవరు? జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారు. జోసెఫ్ అనే వ్యక్తి ఏం చేశారు అంటే పాస్టర్ అజయ్పై కేసు వేశారు. జోసెఫ్ ఈయన ఏంటంటే క్రిస్టియానిటీలో ఉన్న క్యాథలిక్స్ విభాగానికి చెందినటువంటి వ్యక్తి, క్యాథలిక్స్ నమ్మకాలను ఆయన ఫాలో అవుతుంటుంటారు. ఆయన పాస్టర్ అజయ్పై కేసు వేశారు. ఏమని వేశారు? పాస్టర్ అజయ్ యేసుప్రభు విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, పాస్టర్ అజయ్ మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతానంటున్నాడు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఆ జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కేసు వేశారు. ఆ జోసెఫ్ వేసిన కేసు ఆధారంగా పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సో ఇక్కడ వచ్చినటువంటి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి కొన్ని అనుమానాలు లేవనెత్తారు. ఇక్కడ మీరు ఒకరే చంపారు, ఈ హత్యకు వాళ్ళ కారణం అని అంటూ ఉన్నారు, కానీ ముస్లింల మనోభావాన్ని కూడా ఆయన ఇది చేశారు, దెబ్బతీశారు. సమీ అనేటటువంటి వ్యక్తి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ వదిలేసి మీరు వన్ వేలో ఎందుకు డ్రైవ్ చేసుకువెళ్తున్నారు అని జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి క్వశ్చన్ చేశారు. అదే సమయంలో పాస్టర్ అజయ్ని ఎలాగ అరెస్ట్ చేశారు, ఇంకొకరిని అరెస్ట్ చేయలేదు అంటూ మిగిలినటువంటి వచ్చాయి. దీనికి కంప్లైంట్ ఇచ్చింది కూడా ఎవరు? కేథలిక్ నమ్మకాలను ఫాలో అవుతున్నటువంటి క్రిస్టియన్ విభాగంలో ప్రొటెస్టెంట్స్ ఆయనకున్నటువంటి డౌట్స్ ఆయనే అజయ్ పై కేసు వేస్తుంది. ఎవరు? వాళ్ళందరూ ఇచ్చారు. కానీ ఇక్కడ మొన్న నమోదైనటువంటి నా దగ్గర ఎఫ్ఐఆర్ కూడా ఉంది. జోసెఫ్ అనే వ్యక్తి, జోసెఫ్ ఆయన రెండు ఉన్నాయి, అది కూడా ఉంది ఎఫ్ఐఆర్. ఓకే, నా దగ్గర ఇది కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ చేసింది ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉంది. మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను, యేసుప్రభు విగ్రహాన్ని పగలగొడతాను అని అజయ్ అన్నాడు. ఎందుకంటే ఆయన ప్రొటెస్టెంట్స్ విభాగంలో ఉన్నాడు, ఆయన ఆ నమ్మకాలను ఫాలో అవుతున్నాడు కాబట్టి. సో క్యాథలిక్గా నా నమ్మకాలు ఇక్కడ దెబ్బతిన్నాయంటూ ఆయన కంప్లైంట్ చేశారు. సో దాని చుట్టూ కూడా కొన్ని అనుమానాలు ఇవన్నీ కూడా చక్కర్లు కొట్టాయి. సో ఇక్కడ ఆయన కంప్లైంట్ ఇచ్చిన దానికి ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక ఆధారం ఉంది. కానీ ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణకు జస్ట్ ఆయన కాదు, అది మాట్లాడే భావస్వేచ్ఛ కదా, ఆయన పగలగొట్టినప్పుడు కదా లోపల పెట్టాల్సింది. మాట్లాడితే లోపల పెట్టేస్తారా? ఇక మనోభావాలు దెబ్బతారు, మాట్లాడితే పెడతారుగా. మరి ఇవన్నీ కూడా అంతేగా. మనోభావాలంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదా? అవును, ఎవరెవరిని తిట్టినా కూడా తిట్లే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, కాదు, భారత రాజ్యాంగంలో తిట్టుకునే స్వేచ్ఛ లేదా? తిట్టు లేదు, రాజ్యాంగంలో తిట్టు లేదు. ఎవరిని ఇష్టపడినట్టు తిడతానంటే లేదు. భారత రాజ్యాంగంలో అవునవును తిట్టలేదండి, భారత రాజ్యాంగంలో తిట్టు లేదు. నేరం కానీ తిట్టుకుంటే నేరం కాదు. నో మీరు కేసులు వేయొచ్చు. మిమ్మల్ని ఎవరైనా తిడితే ప్రతి కుటుంబ సభ్యుల్ని జైల్లో పెట్టుడే. అంటే కేసులు పెడతారు, బహుశా కేసులు పెడతారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంది.
యా మన దాని గురించి అది పెద్ద సబ్జెక్ట్ తిట్లు తిట్టకూడదండి, తిట్లు తిట్టకూడదు. నో 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 కరెక్ట్ ఎవరు కూడా తిట్లు తిట్టకూడదు. వినండి, అమెరికా ప్రెసిడెంట్ కూడా ఎఫ్ వర్డ్ వాడతారు, లోపల పెట్టేస్తారు. ఇక అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి ఎఫ్ వర్డ్ వాడమనండి, నేను భారత జైల్లో పెట్టిస్తాను ఆయన్ని. అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి అమెరికా అధ్యక్షుడు నా దగ్గరకు వచ్చి ఎఫ్ వర్డ్ వాడమనండి, అమెరికా అధ్యక్షుడు కూడా నేను భారత జైల్లో పెట్టిస్తాను. ఒకవేళ అతనికి రాజ్యాంగపరమైనటువంటి ఇమ్యూనిటీస్ ఉంటే కాదు, అతను వ్యక్తిగతంగా వచ్చి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. నో బూతులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదండి. ఎవరు చెప్పారు బూతులు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదండి? కాదు. మీకు వెంటింగ్ అంటే తెలుసా? మీకు ఏది వెంటింగ్ చెప్పండి. వెంటింగ్ అంటే వాళ్ళ యొక్క బాధని వ్యక్తపరచడం. కరెక్ట్. బాధని వ్యక్తపరచడంలో నిన్ను చంపేస్తా నాకు బాధ కలిగింది, నీ పీక కోసేస్తా నాకు బాధ కలిగింది, నీ అమ్మని ఆడి అని తిట్టారనుకోండి, అది రాజ్యాంగ విరుద్ధం అండి, అది రాజ్యాంగ విరుద్ధం. అది బూతులు తిట్టకూడదు. ఇదిగో నాకు బాధ కలిగింది, నాకు ఈ బాధ కలిగింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు బాధ కలుగుతుంది, నాకు ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది నా అనే విధంగా ఎక్స్ప్రెస్ చేసి తప్ప ఇంకొకరి దగ్గరికి వచ్చి మీ మత మనోభావం, అది క్రిస్టియన్ని హిందూ తిట్టకూడదు, హిందూని ముస్లిం తిట్టకూడదు, ముస్లిం హిందూస్ని క్రిస్టియన్ తిట్టకూడదు, మనోభావాలు దెబ్బతినే విధంగా తిట్టకూడదండి. ఇవి ఆయుధాలు తీసుకుని కోసిన దానికంటే ఎక్కువ ఉంటాయి. స్వేచ్ఛ అనేట ఒక స్వేచ్ఛ ఉంటుంది. మీ చేతులు ఎంతవరకైనా ఊపుకోండి, కానీ మీ చేతి కొన చివర ఎదుటివాడు ముక్కును తాకనంత వరకే రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ. అట్లయితే ఎన్నికల ముందు మోడీ అట్లా మీరు కేసు పెట్టండి, మీరు కేసు పెట్టొచ్చు, హైకోర్టు వరకు మీరు రిట్ అయ్యొచ్చు. మీరు ఏదైనా ఒక దాన్ని తీసుకుని ఎవ్రీథింగ్ మీరు అన్ని కలిపేస్తున్నారు. మీకు తెలుసా గతం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణలో కొన్ని పెడుతున్న కేసులు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన కేసులు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పెడుతున్న కేసులు, ఇవన్నీ కూడా తిట్టిన తిట్లకు కేసులు పెట్టి లోపలేసిన ఘటనలో ఉన్నాయి. రాజ్యాంగం మీ ఇష్టం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే వాస్తవాలను నిర్భయంగా చెప్పొచ్చు. మీరు వాస్తవాలను భయంతో చెప్పకుండా ఉండద్దు. నేను చెప్తానండి, నేను అలా కాదు. ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ ఉన్నారు, ఒక మానభంగ విక్టిమ్ ఉన్నారు. నో ఇప్పుడు మానభంగ విక్టిమ్ ఉన్నారు, ఆ విక్టిమ్ పేరు కూడా చెప్పకూడదు. తెలుసా మీకు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం చెప్పడం అనేది వాస్తవమైన కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాదు. క్రిమినల్ కేసుని అన్ని కలిపేస్తున్నారు. నేను అనేది ఓకే, మన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుందండి. రాజా గారు, మన సబ్జెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారు రాజా గారు. మీరు ఆరోపిస్తే నిజమైపోతుందా? మరి ఇప్పుడు మీరు చేసిన ఆరోపణలు కూడా అంతే కదా. ఇప్పుడు నా దగ్గర నేను అంటాను, నేను మీకు ఆధారాలతో సహా చూపిస్తాను. ఇప్పుడు మీ చేతే నేను అనిపిస్తాను. మీరు అన్నది కూడా నాకు చెప్పండి. మీరు ఏ విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారో చెప్పమంటారా? మీరు ఎట్లా చెప్పినా అది మీ భావ స్వేచ్ఛ. రాజా గారు పాస్టర్ మరణానికి సంబంధించిన ఒక కీలకమైన సమాచారం మీ దగ్గర ఉందా లేదా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే, మీ దగ్గరకు పాస్టర్ మరణానికి సంబంధించి అది హత్య అంటానికి ఒక కీలకమైన సమాచారం మీ దగ్గరకు వచ్చిందా లేదా? వచ్చింది, రైట్. ఆ సమాచారాన్ని మీరు పోలీసులకు ఇస్తే కొంతమంది వ్యక్తులు బయటకు వస్తారా రారా? విషయాలు సమాజానికి తెలుస్తాయా తెలియదా? నాకు చెప్పండి. ఆ కల్ప్రిట్స్ విషయాలు సమాజానికి తెలుస్తాయా తెలియదా? చెప్పండి. నేరస్తుడు సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆధారాలు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే ఆధారాలు లేవు. ఎగ్జాక్ట్లీ, ఇది సమాచారం ఎలాగైనా ఉండొచ్చు. ఊహాజనిత సమాచారం అయి ఉండొచ్చు, ఆధారపూరిత సమాచారం అయి ఉండొచ్చు. మీ దగ్గర ఉన్నది ఊహాజనిత సమాచారమా, ఆధారభూతమైనటువంటి సమాచారమా? రిలయబుల్ సోర్స్ నుంచి వచ్చింది అంటే ఆధారం ఉన్న సమాచారం. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక మర్డర్కి సంబంధించినటువంటి సమాచారం ఉండి నేను దాన్ని ఇవ్వకపోతే, నేను దాచిపెడితే అది ఎవరికైనా నష్టం జరుగుతుందా జరగదా? పబ్లిక్ వచ్చి చెప్పినా కదా. ఏది ఇప్పుడు మీకు చెప్పిందే పబ్లిక్. మీరు జస్ట్ హియర్సే అలా అంటూ ఉన్నారు. సో ఎవరంట? అది కాదు, ఆ 7 ఎవరు, ఆ కార్లు ఎవరివి, మీరు చెప్పినటువంటి రాష్ట్రాల నుంచి మాట్లాడింది, అవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రాథమిక ఆధారం లేకుండా ఎలా? ప్రైమా ఫేసి ఒకటి ఉంటుంది కదండి. ప్రైమా ఫేసి ఒక పని చేయండి బ్రదర్, ఇప్పుడు సింపుల్ చెప్తున్నా, పోలీసులు ఏమేమి ఆధారాలు బయట పెడతారో పెట్టండి, ఆ తర్వాత పెట్టట్లేదు. నేను అనేది అదే, ఇక్కడ 2 ఉంటాయి. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఏం చేస్తానంటే కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తా.
మళ్ళీ కోర్టు ఏం చేస్తుందంటే పోలీసులకు రిఫర్ చేస్తుంది. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి ఎఫ్ఐఆర్ అని వేయాలి, లేదంటే ఆధారాలు లేవని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. అప్పుడు నేను కోర్టుకి ఏమని చెప్తానంటే, యువర్ ఆనర్ నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మిలాడ్ నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే నేను కేసును ముందుకు నడిపిస్తాను అని నేను వెళ్తాను. పోలీసులు ఎక్కడైనా కనుక ఆధారాలను ఆపేస్తుంటే నేను హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసి ఈ కేసులో ఆధారాలు ఉన్నాయని నేను ఫైట్ చేస్తాను. ఆయేషా మీరా తల్లి కూడా ఇప్పటి వరకు ఫైట్ చేసింది. తన కూతురు మరణానికి కారణం ఎవరని ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. ఆమె పైన ఎంతో ప్రెజర్ ఉంది, మీరు అన్నట్టు మొన్న ఎన్కౌంటర్ జరిగిన దానిపైన కూడా కుటుంబ సభ్యుల మీద ఎంతో ప్రెజర్ ఉంది. ఆ వెనక నిలబడ్డ లాయర్లను కూడా మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని అన్నారు, కానీ ఎవరు కూడా పారిపోలేదు. ఆ ముగ్గురు వ్యక్తులు రేప్ విక్టిమ్సా కాదంటానికి నిలబడటానికి బయటకు వచ్చి పోరాటం చేశారు. ఆయేషా మీరా తల్లిని కూడా చంపేస్తామని బెదిరించినప్పటికీ కూడా ఆమె ఇంకా పోరాటం చేసింది. కానీ ఇక్కడ మీరు క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే ఆధారాన్ని పోలీసులే చూసుకుంటారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెట్టనంటున్నారు. నేనైతే బయట పెడుతున్నాను, నా దగ్గర ఆధారాలతో బయట పెడతా. మీరు వక్రీకరిస్తున్నారు దయచేసి. నేను వక్రీకరించండి. మీరు క్రిస్టియన్ కమ్యూనిటీకి అన్యాయం చేస్తున్నారు. ప్రత్యూష వాళ్ళ అమ్మకు అన్ని తెలుసు, కానీ ఆమె దగ్గర ఆధారం లేదు. ఆమె కూడా డౌట్స్ ఆధారం ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నేను అనలే కదా, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న కదా. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా మీరు ఇవ్వండి, ఇప్పుడు నాకు ఇవ్వండి, దాని వెనుక వెళ్దాం. నేను అవసరమైతే కొంతమంది పాస్టర్లు, ఇప్పటికీ పాస్టర్లు ఓకే, పాస్టర్స్ ఏమంటున్నారంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ప్రవీణ్ మరణానికి కారకులు ఎవరో చెప్పండి అని అంటున్నారు. అలాంటి పాస్టర్స్ నేను నలుగురిని వెనకేసుకుని వెళ్ళి ఈ మరణం వెనుకున్న ఆ 7 ఎవరు, ఆ 2 ట్రక్కులు ఎక్కడ, డబ్బులు ఇచ్చింది ఎవరు, నేను బయటకు తీద్దాం. మీరు రావద్దు, మీరు అమెరికాలోనే ఉండండి. ఒక 10 మంది పాస్టర్లు, 100 మంది, వేలాది మంది పాస్టర్లు ఉన్నారు. ప్రవీణ్ పగడాల కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా బయటకు వచ్చి రక్తం చిందించడానికి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి మీరు సమాచారం, కుటుంబ సభ్యులకి ఇవ్వద్దు. మీరు వాళ్ళకి ఇస్తే ప్రాణాలకు తెగించి ప్రవీణ్ మరణానికి కారణం ఏంటో తెలుసుకోవాలనేటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన సమాచారం ఆల్రెడీ చెప్పేసినాను, అందరికీ తెలుసు. ఎవరందరికీ తెలుసు? చెప్పండి, ఎవరందరికీ తెలుసు, ఎవరెవరికి ఇచ్చారు చెప్పండి, నాకు కూడా ఇవ్వండి. నేను లైవ్ పెట్టిందే 10 days బ్యాక్, ఎప్పుడో లైవ్ పెట్టాను. మీరు ఇచ్చినటువంటి డేటా, నేను అడిగేది అదే, మీరు ఇచ్చినటువంటి డేటా ఇప్పటివరకు లైవ్ లో చెప్పిన డేటా ఇచ్చారా, లేదంటే సోర్స్ ఇవ్వకపోతే ఒక నేరం బయటికి రాదు. కానీ ఆ సోర్స్ మీరు బయటికి చెప్పనవసరం లేదు, మీరు పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ సోర్స్ మీరు ఒక సిస్టమ్నే తప్పు పట్టేస్తున్నారు. మీరు మొత్తం జీరో పోలీస్ అని అంటూ ప్రతిపక్షం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు మీరు ప్రతిపక్షానికి ఇవ్వండి. ఒక కార్యకర్త కోసం కూడా ప్రతిపక్ష సభ్యులు రోడ్డు మీదకి వచ్చి ఇది చేస్తూ ఉన్నారు కదా. మొన్న కూడా ఒక వ్యక్తి చెప్పారు, కోపంలో ఆవేశంలో మేము బైబిల్ పక్కన పెట్టామంటే ఏం జరుగుతుందని ఒక వ్యక్తి మాట్లాడారు కదా. పాస్టర్ ప్రవీణ్ మరణానికి గల కారణాలను చెప్తే ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్న వాళ్ళకి మీరు ఎందుకు చెప్పడం లేదు? మరి అధికార పార్టీ పైన మీకు నమ్మకం లేదు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. డాక్టర్ సత్యం ఆయన పేరేంది, ఆయన చంపేసి చూడండి, నడి రోడ్డు మీద గుండు చేసి. ఇప్పటి వరకు ఎవరికి శిక్షలు పడ్డాయి? దానికి కారణం ఏంటి? ఎప్పుడు చంపారు? దానికి కారణం ఏంటి? 3-4 years బ్యాక్. ఏమైంది దాంట్లో? కోవిడ్ సమయంలో. కోవిడ్ సమయంలో దాని చుట్టూ ఉన్న ఆరోపణలు ఏంటి? దాని చుట్టూ ఉన్న ఆరోపణలు ఏంటి? అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంది? దాని చుట్టూ ఉన్న ఆరోపణలు ఏంటి? దాని చుట్టూ ఉన్న ఆరోపణలు ఏంటి? డాక్టర్ ఏం చెప్పాడు? డాక్టర్ ఏమన్నాడు? ఈ యొక్క మాస్కులు లేవని. అంటే మత కారణం కాదు కదా అది. చనిపోయిన వ్యక్తి అక్కడ పాస్ అయ్యి ఉండొచ్చు, కానీ అది మత కారణం కాదు. మాస్కుల గురించి ప్రశ్నించినందుకు నన్ను చంపేశారని అన్నారు, అది మత కారణం కాదు. కానీ ఇక్కడ మత కారణం ఉందంటున్నారు కదా. చెప్పండి, ప్రభుత్వం పైన కదా ఆయన ఆరోపణలు చేసింది. ప్రభుత్వం పైన ఆయన ఆరోపణలు చేశాడు. సో దాన్ని విచారణ జరపాలి, దానిపైన పోరాటం చేయాలి. ఓకే, పడలేదు కదా, పడలేదు, కానీ వదిలేశారా? దానికి ఆధారాలు, పోరాటాలు వదిలేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వదిలేశారు. ఎవరు? ఇప్పటివరకు ఎవరికి శిక్షలు పడలే. ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి అట్లా. దానికి అప్పటి ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తే పలానా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అన్నారు, మత కారణాలు కాదు. కానీ ఇక్కడ మీరు సుఫారీ ఇచ్చి, కానీ ఇక్కడ మీరు కొన్ని ఆధారాలనే చెప్పారు. నా భర్తను నా కళ్ళ ముందు చంపారు అని చెప్పి ఆమె మొన్న చనిపోయింది. అవును, కానీ అది మత కారణం కాదు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పాస్టర్ ఆయన పాస్టర్ కావచ్చు, కానీ కారణం ఆయన పాస్టర్, అదే అంటుంటా, ఆయన పాస్తరే, కానీ ఆయన మరణానికి ఆయన పాస్టర్ అని కాదు కారణం, ఆయన డాక్టరే. బహుశా డాక్టర్ అనేటటువంటి కారణంతో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇబ్బందిని కలగజేస్తున్న కారణంతో ఏదో జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు ఉన్నాయి. సో వాస్తవాలు ఏంటనేది దానిలో కూడా బయటకు రావాలి. అరాచక గుజరాత్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ అరాచకం నడుస్తుంది. అక్కడ ఎవరికి చట్ట